మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. పరిమళపత్రపుష్పాణ్యం సమర్పయామి, ధూమాక్రియామి, సాక్షాత్ దీపం దర్శయామి. నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. వేలూరు కేశవ చౌదరి రేవతి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన ఆనం లీలా కైవల్యారెడ్డి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజెళ్ల మండలం నాగుల వెల్టూరు గ్రామంలో నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి వారి సతీమణులు కేశవ రేవతి చౌదరి దంపతుల ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి జయంతి సందర్భంగా తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె లీలా కైవల్యారెడ్డి ఘనంగా స్వాగతం పలుకుతూ సత్కరించారు. మొదట కేశవ చౌదరి రేవతి దంపతులు ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆనం లీలా కైవల్యారెడ్డి చేత ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం 1001 టెంకాయలు మొక్కుబడి ప్రారంభించి టెంకాయలు స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచర్ల మాధవి, అనంతసాగరం తెలుగుదేశం పార్టీ నేత సునీత, గ్రామ నేతలు, గ్రామస్తులు తదితరులు భారీగా హాజరయ్యారు. ఆనంద్ లీలా కైవల్యారెడ్డి మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన నాగుల వెల్టూరు గ్రామ ఆంజనేయ స్వామి జయంతి కార్యక్రమానికి ఆహ్వానించిన కేశవ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కేశవ చౌదరి మాట్లాడుతూ భగవాన్ వెంకయ్య స్వామి జన్మస్థలమైన నాగుల వెల్టూరు గ్రామానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈ గ్రామంలో ప్రతి ఏడాది హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయని, అందులో భాగంగా నేడు నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన వారికి, కార్యక్రమ నిర్వాహకులకు, శ్రమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతోందని అన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ త్రిస్తనే వాజే విర్వాదనీపతే దీనాపవిత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు ఆత్మకూరు నియోజకవర్గంలో చేజర్ల మండలంలో నాగలేటూరు గ్రామంలో ఆంజనేయ స్వామి పూజ జరగటం మహా అద్భుతంగా జరిగింది. దానికి మన కేశవన్న అండ్ రేవతి అక్క ఇద్దరు నన్ను ఇక్కడ పూజకి ఆహ్వానించడం జరిగింది. సో ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజ జరుగుతుంది. సో ఈ రోజు ప్రత్యేకంగా నన్ను ఇక్కడ పిలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రెండో విషయం, ఇది నాకు తెలిసి వెంకయ్య స్వామి ఊరు అని చెప్పి అంటారు. సో ఈ రోజు అది కూడా ఒక రకంగా ఈ రోజు ఇక్కడ ఎప్పటి నుంచో ఈ రోజు కొత్తగా కాదు, చాలా ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ పూజ అనేది ఆంజనేయ స్వామికి ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ రోజు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరు గ్రామంలో జరుగుతున్నటువంటి హనుమాన్ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి తనయ ఆనం కైవల్యారెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గారు పుట్టినటువంటి ఊరు, అదేవిధంగా నారాయణ దాస్ గారు పుట్టినటువంటి ఊరు, అదేవిధంగా మడపల్లిలో ఉన్నటువంటి ఈ రోజు మా ఊరి స్వామి కూడా వెంకయ్య స్వామి కూడా మా ఊరి గ్రామవాసి అని చెప్పడానికి చాలా గర్వకారణం. ఎంతో మంది మహానుభావులు ఈ నాగులవెల్లటూరు గ్రామంలో పుట్టారని చెప్పడానికి ఒక రకంగా చాలా సంతోషంగా ఉన్నటువంటి విషయం. ఇటువంటి ఈ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అభయాంజనేయ స్వామి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం పరిపాటి.
దాంట్లో భాగంగా ఈ రోజు కూడా ఆ కార్యక్రమాలని నిర్వహించుకుంటున్నాం. దానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి ఆనం కైవల్యారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా నిర్వహించడానికి నాకు అన్ని విధాలా సహకరించినటువంటి మా గ్రామ ప్రజలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.